హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే బీరకాయ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. చూడండి ఒకసారి, నచ్చితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, ఏ వీడియో కావాలో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను బీరకాయలు తెచ్చుకున్నాను. అరకేజీ బీరకాయలు తెచ్చుకున్నాను. అరకేజీ బీరకాయలు అయితే వండేస్తున్నాను ఇవేళే. ఫస్ట్ అయితే బీరకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ టమాటా, ఉల్లిపాయ పచ్చిమిరకాయ మాత్రమే వేస్తాను. టమాటా వేయరు. టమాటా వేస్తే కర్రీ అసలు ఏం బాగోదు. వెల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టు కానీ లేదా వెలుచుకొని కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర వెల్లుల్లిపాయలే ఈ కూరకు టేస్ట్ అనమాట. ఇవి ఎక్కువ బాలింతలకు పెడతారండి ఈ కర్రీ. అప్పుడేమో తినబుద్ధేది, ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా నెలకు ఒకసారి తినాలనిపిస్తుంది. చూడండి అలా చేసాను. ఫస్ట్ అయితే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి కర్రీకి. ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, తాలింపులు మొత్తం వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్నాక అప్పుడు మనం కోసుకు కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా వేగనివ్వాలండి. అవి బాగా వేగిపోయాక అప్పుడైతే ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక బీరకాయలో చాలా వాటర్ వస్తుందండి. అందుకని చెప్పి మూత పెట్టి పావుగంట పైన వదిలేయాలి సిమ్లో పెట్టేసి. అప్పుడు అట్లా ఉన్న నీరు వాటర్ అంతా బయటకు అయితే వస్తుంది. వాటర్ వచ్చి అదంతా బాగా దగ్గరికి అయిపోయాక అప్పుడు మనం ఏం వేసుకోవాలి అవి కొద్దిగా అయితే నేను గరం మసాలా, కారం, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. అప్పుడు మనం అందులో ఉన్న వాటర్ ఇంకిపోయాక అప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా వేసుకోవాలి. మనం ఏం వేసుకోవాలనుకుంటున్నాం అవి కొద్ది పసుపు కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనం ఎంత వాటర్ దిగి అయితే బీరకాయ ముక్కలు చాలా వరకు మగ్గిపోయి ఉంటాయండి. అందుకని మనం ఉప్పు, కారం వేసాక వాటర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే కూర అంతా చప్పగా అయిపోతుంది. వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని ఒక్క 10 నిమిషాలు మగ్గనిస్తే చాలు. కూర దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు కూర వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి బీరకాయ తినాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.